నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై మత్తుమబ్బు కమ్ముకుంటోంది. మాదక ద్రవ్యాల వ్యాపారుల ఖాతాదారుల జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారి పేర్లు ఉండటం సంచలనమైంది. ఇందులో 2 మాజీ యువ హీరోలు, 1 హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వీరు కేవలం వినియోగదారుల లేక సరఫరా కూడా చేస్తున్నారా అనే కోణంలో విచారించేందుకు ఆబ్కారీ అధికారులు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ వ్యవహారాల్లో సినిమా వాళ్లు ఉండటంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది మంది వల్ల మొత్తం సినీ పరిశ్రమకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో మత్తు పదార్థాల వ్యవహారంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆర్కే గారు, నటుడు, సినీ నిర్మాత, నిర్మాతల మండలి ఉపాధ్యక్షులు; రావులపాటి సీతారామరావు గారు, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన మాజీ పోలీసు ఉన్నతాధికారి; డాక్టర్ కెఎస్ రత్నాకర్ గారు, గ్లోబల్ హాస్పిటల్ క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్; నల్లమూరి శ్రీధర్ గారు, సామాజిక అంశాల విశ్లేషకులు. సీతారామరావు గారు, మాదక ద్రవ్యాలను వినియోగించే వారిలో తెలుగు సినీ రంగానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారనే విషయం వెల్లడైంది. వారిని విచారించేందుకు ఆబ్కారీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. మరి సినిమా రంగంలో ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఏ కోణం నుంచి పరిశీలించాలి? సమాజంలో సినిమా రంగం ఒక భాగం కాబట్టి సహజంగానే వారిని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ మధ్య జరిగిన సంఘటన వలన తేలింది. అయితే సినిమా వారిని గురించే మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఏదైనా సినిమాకు సంబంధించింది ఏదైనా బాగా హైలైట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే, సినిమాలు చాలా రకాలుగా ప్రభావితం చేసేటువంటి అవకాశం సినిమాలు తీసుకుంటాయి. చాలా చిన్ననాడు ఏదో చిన్న సినిమా దొంగరాముడు లాంటి సినిమా చూసింది అంటే, దొంగరాముడు అనే పేరు దొంగగా మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి భావన కలిగించినప్పటికీ, ఆ సినిమాలో చూపించినటువంటిది దొంగగా కాదు, దొంగ అయినప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావంలో మారేటువంటి అవకాశం ఉందనేది చివరకు వచ్చింది. దానివల్ల బోత్ గుడ్ అండ్ బ్యాడ్. బట్ అందుట్లో ఇంత మునుపు వచ్చిన సినిమాలు ఏంటంటే, గుడ్డును ప్రస్ఫుటించే రీతిలో సినిమాలు తీసేవాళ్ళు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో డ్రగ్ తీసుకోవడం వరకు చూపిస్తున్నారు, కానీ డ్రగ్స్ వలన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారన్నది చూపించడం లేదు. అదొకటి. రెండవది ఏంటంటే, అసలు డ్రగ్స్ ప్రతి చోట కనపడుతూనే ఉన్నాయి, ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ 0.5 అట్లాంటి ఏదో సమ్ స్మాల్ మెజర్లో ఉన్నటువంటి వాళ్ళది సినిమా వాళ్ళని కాబట్టి హైలైట్ అవుతున్నది. అదే వేరే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ, లేకపోతే ఇంకా వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కానీ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు పేపర్లో అంత పెద్దగా వస్తుందని నేను అనుకోవటం లేదు. దీనికి కారణం ఏంటంటే, వాళ్లకు ప్రభావితం చేసే శక్తి ఉంది కాబట్టి సినిమా ఫీల్డ్కు దాని గురించే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిన్న మొన్న జరిగిన సంఘటన వల్ల ఒక మేలు జరిగింది. ఏమిటంటే, ఇది ఖచ్చితంగా మనం దీని గురించి ఆలోచించాలి. అంతేకాదు, దీన్ని ఏదో విధంగా రూపుమాపాల్సినటువంటి పరిస్థితి, రూపుమాపటం పూర్తిగా సాధ్యపడకపోయినా నియంత్రించేటువంటి అవకాశాన్ని తీసుకోవాలనేటువంటి భావన సర్వత్రా వ్యాపించింది. కేవలం ఇది ఒక్క చోటనే కాదు, మనకు ఫారిన్ నుంచి ఏదైనా ఇంపోర్టెడే కదా, అక్కడి నుంచి వచ్చినటువంటి. ఇంత మునుపు ఏంటంటే గంజాయి పండించి మన వాళ్ళు సాగు చేసి ఏదో చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అట్లా కాదు, దాన్ని మనం పంపించిన గంజాయినే, మనం పంపించిన పంటనే వాళ్ళు బ్రహ్మాండంగా డ్రగ్స్ రూపంలో తీసుకువచ్చి మనకి ఇస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ విధంగా బాగా డెవలప్డ్ కంట్రీగా మనం కావాలంటే ఇట్లాంటి విషయాల్లో మనం డెవలప్మెంట్ అరికట్టాలి. ఆర్కే గారు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మత్తు పదార్థాల వినియోగం అనే నీలి నీడలు కమ్ముకున్నాయి. దీని పట్ల మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ కూడా తీవ్ర ఆవేదన వెలుబుచ్చుతోంది. మొత్తం మీద చూసినట్లయితే కేవలం కొద్ది మంది సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఈ డ్రగ్స్ వ్యవహారంపై మొత్తం సినీ పరిశ్రమలో ఎలాంటి ఆందోళన వ్యక్తం అవుతోంది? సినిమాల్లో ఉన్న దేర్ ఆల్సో వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే. నో బోర్న్ చైల్డ్ ఈజ్ అ క్రిమినల్, నో బోర్న్ చైల్డ్ ఈజ్ అ డ్రగిస్ట్. పుట్టగానే ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, మా సినిమా వాళ్ళకంటే కూడా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చిన్న పిల్లలు దే ఆల్ బీయింగ్ ఎఫెక్టెడ్. సొసైటీలో ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అండి. ఇప్పుడు ఒక చైల్డ్కి మనం ఇస్తున్న మిల్క్ దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, నాన్ వెజ్ చికెన్ అని, ఆక్సిటోసిన్ అని, కార్బైడ్ అని కెమికల్స్ ఇచ్చుకుంటా, మళ్ళీ ప్లస్ సొసైటీలో ఉన్న ఈ సూడో సొసైటీ ఏదైతే ఉందో, ఫాదర్ ఒక దగ్గర, మదర్ ఒక దగ్గర ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పాకెట్ మనీస్ ఇచ్చేసి ఆ రకంగా చెడిపోతున్న పిల్లలు. సో సినిమా అనేది లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చండి సినిమా మీద. కానీ సినిమా వాళ్ళు కొంతమంది చేస్తున్నప్పుడు ప్యూర్లీ అది పర్సనల్. యాక్చువల్గా అది సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి ఆపాదిస్తే అది ఇట్ వోంట్ బి కరెక్ట్. సినిమాలో అంటే ఇన్ అ ఫిలిం, ఆ ఫిలింలో కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, కొన్ని స్టోరీస్లో కానీ, సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ఈ షార్ట్ ఫిలిమ్స్లో అక్కడ కానీ, ఇంకా వేరే ఇంగ్లీష్ సినిమాలు కానీ
వాటి ద్వారా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది సొసైటీలో తప్పితే యాజ్ ఎ ఇండస్ట్రీ, యాజ్ ఎ సినిమా ఇండస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆడియన్స్. ఇండస్ట్రీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆడియన్స్. ఆ ఆడియన్స్కి డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అవన్నీ మనం చేయకూడదు. మీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. సినిమా వేరే ఫీల్డ్స్లో వెళ్ళినా ఇంకా అంతకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, అదర్ దాన్ సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, రైటర్స్ కానీ ఇంకా పెయింటర్స్ కానీ, అందరి మీద అంత ఉండదు. కానీ సినిమా వచ్చేసరికి డెఫినెట్గా ఇందాక సార్ చెప్పినట్లు డెఫినెట్గా దేర్ విల్ బీ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంక్లినేషన్. అట్ ద సేమ్ టైం ఐ రిక్వెస్ట్ మా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు కానీ పెద్ద ఈ ఎవరైతే హూఎవర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆడియన్స్ వాళ్ళందరూ కూడా అడ్రస్ చేయాలి. వాళ్ళందరూ కూడా పిల్లలు కానీ సొసైటీలో కానీ ఇవన్నీ సినిమా రకంగానే చూడాలి. ఎవరన్నా కొంతమంది చేస్తుంటే 5-6-10 మంది చేస్తుంటే ఈ డ్రగ్స్ ఏమైతే చేస్తుంటుందో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఎఫెక్ట్ అవుతారనే ఒక భావన ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అడ్రస్ చేస్తే ఇట్ విల్ బి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నాకు కొంతమంది ఆడియన్స్ ఉండొచ్చండి. మా సినిమాలు హైదరాబాద్ నవాబ్స్ అని ఇవన్నీ నాకు ఫేస్బుక్లో కొంతమంది ఫాలోయింగ్ ఉండొచ్చు. వాళ్ళకి కొన్ని మిలియన్స్, బిగ్ హీరోస్ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ డెఫినెట్గా ఈ పాటికే ఇచ్చి ఉండాలి. చాలా ఇష్యూస్లో మన తెలుగు ఇండస్ట్రీలో అంత బిగ్ హీరోస్ అంతా దే ఆర్ ఆల్ యూనివర్సల్ హీరోస్ నౌ. వాళ్ళు ఒక మాట చెప్తే డెఫినెట్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది. ఓ 10 మంది చిన్న ప్రొడ్యూసర్ ఎవరో వాళ్ళు ఎందుకు చేశారో తెలీదు, జస్ట్ బికాస్ దే బిలాంగ్ టు ద సినిమా ఇండస్ట్రీ అది హైలైట్ అయింది. అదర్ దాన్ దట్ సొసైటీలో ఇప్పుడు ఇట్స్ వెరీ స్కేరీ అనమాట. ఇప్పుడు ఇంతమంది పిల్లలు చిన్న పిల్లలకి డ్రగ్స్ అనేవి అలవాటు చేస్తుంటే చాలా స్ట్రిక్ట్గా, అంటే ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా డబుల్ ఎఫెక్టివ్గా డబుల్ ఎఫర్ట్స్ తోటి దాన్ని ఎరాడికేట్ చేస్తే ఇక్కడే బాగుంటుంది. లేకపోతే ఇట్స్ గోయింగ్ టు స్పాయిల్ ద సొసైటీ లైక్ ఎనీథింగ్. 10 మంది సినీ రంగానికి చెందిన వారికి ఇప్పటికే ఆబ్కారీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. మరి ఆ అంశాన్ని ఎట్లా చూడాలి? క్రైమ్, లా అండ్ ఆర్డర్ అది జనరల్గా సొసైటీని అందరినీ ఎట్లా చూస్తారో వాళ్ళని కూడా అట్లాగే చూస్తారు. స్పెషల్ ట్రీట్మెంట్లు ఏముండవు కదండి. పనిష్ దెమ్ టు ద కోర్ వేర్ మళ్ళీ ఇంకొకటి ఇలాంటి తప్పు చేయకూడదని. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో ఎవరన్నా మనం తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఇది కానీ చూడాలండి. అట్ ద సేమ్ టైం కొంతమంది హీరోలు కానీ కొంతమంది ఎవరో మాకు తెలియదు ఇప్పటివరకు ఎవరు ఏంటనేది, ఒక సినిమా ఫెయిల్ అయిందనో లేకపోతే ఇంకొక హై కావాలనో లేకపోతే పక్కన హీరో పెద్ద ఎదిగిపోతున్నాడు నేను ఇంకా అవ్వట్లేదనో ఇట్లాంటి ఆలోచనతోటి లేకపోతే ఒక హై కావాలి, ఇంకా నాకు కిక్ కావాలి, అవన్నీ మర్చిపోవాలి, ఫ్లాప్ని మర్చిపోవాలి అని ఈ రకంగా ఎవరైనా తీసుకుని ఉంటే దట్స్ సో సాడ్ అండ్ సో బ్యాడ్ అండి. డాక్టర్ రత్నాకర్ గారు, మరి ప్రధానంగా చూసినట్లయితే సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు ఈ మత్తు పదార్థాల వినియోగం అనేటువంటి దురలవాట్లకు ఏ విధంగా బానిసలు అవుతున్నారు? ఈనాడు ఒక్కసారి పైకి వచ్చింది కాదండి, ఇది నిద్రాణంగా చాలా కాలం ఉన్నది. ఇది కేవలం సినిమా రంగం, పాఠశాలల గురించి కాదండి. అసలు భారతదేశం ఉలిక్కిపడి లేచేటువంటి కొన్ని రిపోర్ట్స్ ఈనాడు ఉన్నాయండి. ఇటీవలే రిలీజ్ చేసిన వరల్డ్ రిపోర్ట్ డే ఏముందో తెలుసా అండి? ప్రపంచవ్యాప్తంగా 18% ద్రవ్యాలకి, మాదక ద్రవ్యాలకి బానిసలు, దానికి క్యాపిటల్ ఇండియా అని రాసిందండి. దీన్ని ఎంతమంది నో అన్నారండి? ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి ఇది. రెండవది ఇంకో మాట చెప్పారు, ఇండియాకి ఓ పక్క గోల్డెన్ ట్రయాంగిల్ట, ఓ పక్క గోల్డెన్ క్రిసెంట్. అంటే అర్థం ఏంటి? మయన్మార్, థాయిలాండ్ ఇదేమో, లావోస్ ఏమో గోల్డెన్ ట్రయాంగిల్, ఇటుపక్క ఇరాను, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గోల్డెన్ క్రిసెంట్. దానివల్ల దిస్ ఇస్ ద ఫర్టైల్ ల్యాండ్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుందనే మాట మనకి ఏ విధమైనటువంటి కీర్తిని తెస్తుందంటారు? మనం ఓ పక్కేమో అంతర్జాతీయంగా ఎదుగుతున్నాం, సాంకేతికంగా అవన్నీ చేస్తున్నాం. మన యువత వీళ్ళందరూ 15 నుంచి 65 ఏళ్ల దాకా ఉన్నవాళ్ళు 10.7 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా టుడే ఆర్ డ్రగ్ అడిక్ట్స్. which is more than స్వీడన్. ఇప్పుడు మనం ప్రభుత్వ పరంగా కాదండి, చిత్ర పరిశ్రమ అనండి, స్కూల్స్ అనండి, ఒకటి కొత్తవారు బానిసలు కాకూడదు, బానిసలైన వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలి, దీనికి మౌలికంగా కొన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ పరంగా, కొంత పాఠశాలలు, చిత్ర పరిశ్రమ అనండి. ఈ పరంగా 3 అంశాల్లో నేను అనుకుంటాను. ఒకటి ఏమిటి అంటే, మాదక ద్రవ్యాల వల్ల ఈనాడు నీకు కనిపించేటువంటి తాత్కాలికమైన సుఖం కాదు, నీకు కొంతకాలం పిదప ఏ విధంగా నీకు మనస్సు, నీకున్న మేధస్సు నాశనం అవుతాయని శాస్త్రీయంగా, మెడికల్గా చెప్పాలండి. అది అవగాహన.
రెండవది అది కేవలం టీచర్స్కి, పేరెంట్స్కి, చిల్డ్రన్కి అందరికీ చెప్పాలండి. దీనివల్ల బాబు నువ్వు అనుకుంటున్నటువంటి ఈ యూఫోరియాను ఇదేదో నేను గొప్పవాడిని అనుకోవడం ఇది చాలా తాత్కాలికం. రేపు ఈ పాటికి నువ్వు పూర్తిగా శరీరం శిథిలం అవుతుందని చెప్పటం. రెండవది ఏమిటి అంటే ఈ పిల్లలు ఎవరైతే ఇలా ఉంటున్నారో టీచర్స్ ఆ మాత్రం పిల్లల కళ్ళల్లోకి చూసి పాఠాలు చెప్పటండి. పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరు డల్గా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు అనేటువంటి ఒకానొక విధమైనటువంటి టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అంతగా ఉన్నట్టుగా నాకు కనిపించట్లేదు. అదేదో వ్యాపారంగా ఏదో నా సిలబస్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను. మూడో విషయం ఏమిటంటే ఇటు యాజమాన్యం, ప్రభుత్వం అంటే పోలీసు అనండి ఎవరు అనండి, ఆ స్కూలు పరిసరాలు దాని చుట్టూతో ఎలా ఉంది, ఈ పరిసరాల వల్ల మా పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటి ఒకానొక నిఘా ఉన్నదా అనేటువంటిది ఒక ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆఖరిగా మనందరం గ్రహించాల్సింది, పిల్లవాడు ఇంటికి వచ్చినప్పుడు వాడి స్వభావం చేష్టల్లో తేడాలు తల్లిదండ్రులు కనిపించట్లేదా? ఇది చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే ఒక తల్లి తండ్రి అనేది బాధ్యత కానీ స్కూల్కి పంపించడం కాదండి. తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా ఇంట్లో వస్తోంది, వెళుతోంది, ఏ విధమైన నియంత్రణ, నిఘా ఏమీ లేదనమాట. ఇది కేవలం మాదక ద్రవ్యాలదే కాదండి, ఇది ఒక విధమైన వ్యక్తిత్వం మీదే ఇది పెద్ద దెబ్బతీసేటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. కాబట్టి ఈనాడు మనం ఆలోచించాల్సింది కొత్త వాళ్ళు ఈ ట్రాప్లో పడకూడదు, ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. శ్రీధర్ గారు, ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాదక ద్రవ్యాలకు బానిసలవుతారు, ముఖ్యంగా ఆర్థిక సామాజిక పరిస్థితులు ఇందుకు ఏ విధంగా దోహదపడతాయి? ప్రధానంగా చూసినట్లయితే సినిమా రంగానికి సంబంధించిన కొందరు ఈ డ్రగ్స్కి ఎందుకని బానిసవుతున్నారు? సినిమా రంగం అనే కాదు, ఆల్మోస్ట్ ఏ ఫీల్డ్ అయినా కానీ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి కెరీర్ ఓరియంటెడ్గా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అంటే సినిమా ఫీల్డ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే రకరకాల ఆశలతో సినిమా ఫీల్డ్లో ఒక వెలుగు వెలగాలని చెప్పేసి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత అక్కడ సరైన ఆపర్చునిటీస్ లేకపోతే వేరే వాళ్ళు మన అవకాశాలను తొక్కి పారేస్తున్నారని చెప్పేసి ఫీలింగ్ వలన సో ఎన్నో రకాలుగా ట్రై చేసి 2 సంవత్సరాల పాటు అన్ని సినిమా ఫీల్డ్ చుట్టూ తిరిగిన తర్వాత ఇక నా వల్ల కాదు అనుకున్న మూమెంట్లో ఇంటికి వెళ్ళి అందరికీ మొహం చూపించుకోలేక ఆ మూమెంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోవడం కోసం ఏదో ఒకటి టెంపరీగా, ఎందుకంటే సొసైటీ మొత్తం రిజెక్ట్ చేసేస్తుంది. సో ఆ రిజెక్షన్ని ఎట్లా ఒకట్లా ఓవర్కమ్ కావాలంటే ఆ సైకలాజికల్గా ఒక రిలీఫ్ అనేది కావాలి. సో అది ఒక డ్రగ్కి బానిసగా చేస్తూ ఉంటుంది. రెండో ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ సినిమా ఫీల్డ్లోనూ లేకపోతే కెరీర్లోనూ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఉన్నా కూడా రెస్ట్లెస్నెస్ అనేది విపరీతంగా వర్క్ చేసేయటం, నాకు ఆపర్చునిటీస్ అంతా బ్రహ్మాండంగా ఉన్నాయి, లేకపోతే కనుక ఎక్కువ ప్రాజెక్టులు ఉంటాయి, సాయంత్రానికి వస్తే నిద్ర పట్టదు, మార్నింగ్ టు నైట్ అంటే బయలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అయిపోయేసి పూర్తిగా నిద్ర రావాల్సినప్పుడు నిద్ర పట్టదు, మిగతా టైమ్స్లో వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ టైంలో దీనికోసం ఏదో ఒకటే మనం రుచి చూస్తే కనుక మనకు నిద్ర పట్టిదో లేకపోతే రిలాక్సేషన్ వస్తుందని చెప్పేసి అనేది ఒకటే. మూడోది వచ్చేటప్పుడు లావిష్నెస్, నేను బాగా డబ్బు సంపాదించేసి ఉన్నాను, మిగతా అంత సొసైటీ అంతా చాలా సుఖపడిపోతుంది, ఈ సుఖాలన్నింటినీ మరిగిపోయేసి సో మనం కూడా ఒక రుచి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనేది ఒకటే. సో ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ వలన ఇలా అంటే అది ఓన్లీ సినిమా ఫీల్డే కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా సో సప్లైస్ డబ్బులు ఉన్నా కానీ లేదా ఫ్రస్ట్రేషన్ ఉన్నా కానీ స్ట్రెస్ ఉన్నా కానీ ఈ ఫ్యాక్టర్స్ అంతా దీనికి దారితీస్తూ ఉన్నాయి. సీతారామరావు గారు, కేవలం ఒక సినిమా రంగమనే కాదు, సమాజంలో రకరకాల రంగాలకు సంబంధించిన వారు ఈ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ప్రధానంగా చూసినట్లయితే ఈ మాదక ద్రవ్యాల మూలాలపై, వీటి వినియోగంపై ఎలాంటి దృష్టి కేంద్రీకరించాలి? ఒకటేంటంటే దాని మీద దృష్టి కేంద్రీకరించాలంటే సమాజపరంగా ఏ అంశాల పట్ల మనం దృష్టి పెట్టాలి. ఈ మాదక ద్రవ్యాల గురించి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా మాట్లాడుతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో దీని గురించి ఆల్రెడీ ఎడ్యుకేట్ చేస్తున్నాం, కానీ దీనివల్ల జరిగేటువంటి దుష్ప్రభావాన్ని గురించి కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు ఒక విషయం చెప్తూ అన్నారు, అదేమిటంటే నోటీసులు ఇవ్వటం జరిగింది కొంతమందికి. నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. నోటీసులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు అయ్యారని కాదు, వాళ్ళు ఒకవేళ నిజంగా ఏదైనా జరిగినట్టయితే రీహాబిలిటేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సినిమా పరంగా నేను నిన్న కొంతమంది పెద్దవాళ్ళంతా కూర్చొని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే కేవలం ఏదో చాలా కొద్ది పర్సంటేజ్ ఉన్నంత మాత్రాన్ని అందరినీ మీరు బాధ్యతలు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలు దూరం పక్కన పెట్టాలి. ముఖ్యంగా ఒక పర్టికులర్ పాయింట్ చెప్పారు, ముంబై నుంచి వచ్చినటువంటి ఈ సంస్కృతిని మనం దూరంగా పెట్టేసేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి అని. అంటే లీడర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, లీడర్స్ ఆఫ్ ద సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎప్పుడైతే అప్పీల్ చేశారో, ఇందాక వారు చెప్పినట్టు ఆర్కే గారు, ఇట్లాంటి అప్పీల్స్ వల్ల కూడా పెద్ద హీరోస్
పెద్ద హీరోస్ చేయొచ్చు, ఇంకోళ్ళు చేయొచ్చు, సినిమాలు కూడా తీయొచ్చు. డ్రింక్ తీసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా కానీ మారిపోవటానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి సినిమాల్లో గనక మనం చూపించడం సాధ్యపడితే ఆ విధంగా మూలాల్లోకి పోవటం, అంటే చెడు అనేది ఏమిటని తెలుసుకొని దాని మూలంలోకి పోయి ఏ విధంగా అది మంచిగా మార్చాలనేటువంటి అభిప్రాయం కనుక సమాజపరంగా కల్పించినట్టయితే చాలా బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్కే గారు, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా సినీ రంగంలో ఈ డ్రగ్స్ నిర్మూలించవచ్చు, తద్వారా సమాజానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందించవచ్చు? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, మద్యం సేవించడం హానికరం అని ఇట్లా వస్తున్నాయి కదండి. అలాగే ఆ సినిమా షూటింగ్లో ఎంతసేపు ఒక 2 minutes టైం తీసుకుంటే ఆ హీరో గారు, ఎవరు హీరోయిన్ ఉన్నారో ఆ యూనిట్లో ఇంపార్టెంట్ పీపుల్ అడ్రస్ చేసి డ్రగ్స్ అని ఇట్లాంటి వాటికి మీరు బానిసలు కావద్దని చెప్పడము, అట్లాంటి వీ కెన్ డూ దట్. అండ్ అదర్వైజ్ ఇన్ జనరల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అన్ ఇనిషియేటివ్, అందరూ దే విల్ గివ్ ఎ బైట్, అది ఒకటి. అదర్ దాన్ దాట్ సోషల్ మీడియాలో మొన్న పోస్ట్ చేశాండి నేనే, బీయింగ్ హ్యూమన్, మనిషి అనేవాడు ఎలా బతకాలి అనేది వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ని మ్యాండేటరీ చేసి గవర్నమెంట్ సిలబస్ లో ఒక పాఠ్యాంశంగా చేస్తే ఈ విలువలు ఇవన్నీ తెలుస్తాయి. ఇందాక సార్ చెప్పినట్లు అబ్జర్వేషన్ అనేది లేదండి, ఇట్స్ మెకానికల్ టీచింగ్. స్టూడెంట్ని నిద్రపోతున్నాడా, వస్తున్నాడా, అటెండెన్స్, అసలు స్కూల్కి వచ్చాడో లేదో చూసే టీచర్లు ఎంతమంది ఉన్నారండి. 6 years రాకముందే ఏబిసిడీలు అన్నీ వచ్చేసేయాలి, ఇంత పెద్ద లగేజ్ వేసేయాలి, స్కూల్కి పంపించేయాలి, ఏం చేస్తున్నాడో తెలీదు. వీళ్ళు దే ఆర్ ఆఫ్టర్ మనీ, ప్రతి డబ్బు పిచ్చి పట్టేసిన సొసైటీ అయిపోయింది. చైల్డ్ ఒక రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా పేరెంట్ మీదే ఉంటుందండి. ఆ పేరెంట్స్ కొంతమంది విచ్చలవిడిగా సంపాదించిన డబ్బులు ఆ ఇంట్లో పడేస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి తను కాకుండా తనతోటి ఉన్న వేరే ఫ్రెండ్స్ని కూడా పాడు చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చెప్పినట్టు 10 మంది కనిపించారు, 10 మందికి నోటీసులు ఇచ్చారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ అవతల స్కూల్స్లో ఉన్నారని చెప్పారు. సినిమా అన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే సినిమా తీసే మా కథలు రాసేవాళ్ళు, డైరెక్టర్స్, వీళ్ళంతా అటువంటి సన్నివేశాలని వాటిని కొంచెం దూరంగా ఉంచడం, డెఫినెట్గా ఆ సీన్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండవండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే పక్కన చూసి అరే వీడు తాగుతున్నాడు నేనేం తాగకూడదు అని అనుకుని ఉండొచ్చు, ఆ డిప్రెషన్ ఉండొచ్చు, లేదంటే నేను గొప్ప హీరో అంత అవ్వలేదు, లేకపోతే ఆ హైలో మొన్న ఎవరో రాశారండి, డ్రగ్స్ తీసుకుంటే ఆ తీసుకున్న కాసేపు హీల్ బీ లైక్ బాహుబలి, నేను ఐఎమ్ ద కింగ్ అనే ఒక ఫీలింగ్, ఆ రకమైన కిక్ కోసమో ఫీల్ కోసమో మేబీ డూయింగ్ ఇట్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ జస్ట్ బికాజ్ సినిమా విల్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ సొసైటీ. దాని మీద ఎక్కువ మాట్లాడతాం మనం. అదర్వైజ్ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ బై ఎవ్రీబడి. ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ టీచర్, ఎవ్రీబడి ఇన్ సొసైటీ. హైలీ పాపులేటెడ్ కంట్రీ మనది, ఈ రకమైన పాపులేషన్ మనకొద్దు. డాక్టర్ రత్నాకర్ గారు, కేవలం సినీ పరిశ్రమల నుంచే కాదు మొత్తం సమాజం నుంచే ఈ మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమి కొట్టాలంటే ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు అవసరం? ముఖ్యంగా ఉత్తమ జీవన విధానం, నైతిక క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, ఇలాంటి కీలకమైన అంశాలు పాఠశాల స్థాయి నుంచే ఎలాంటి అవగాహన కల్పించాలి? నిజానికి భారతదేశ ప్రభుత్వం 1985లో అండి మాదక ద్రవ్యాల చట్టం తీసుకొచ్చిందండి. 1985 ఇప్పటి వరకు సుమారు 3 లక్షల కేసులు చూశారు. ఆ పట్టివేత, మాదక ద్రవ్యాల పట్టివేత 455% పెరిగిందట. అంటే ఇప్పుడు ఒకానొక విచిత్రమైన స్థితిలో ఉన్నాం. అఫీషియల్ రిపోర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చెప్పింది 3 లక్షల కేసులు మేము పట్టుకుంటే 1 లక్ష కేసులు అరెస్ట్ చేస్తే కేవలం 22,000 మాత్రమే కన్విక్ట్ అయ్యాటండి. మిగతావన్నీ 1 లక్ష పైగా అండర్ ట్రయల్స్. అంటే అర్థం ఏంటంటే ఈ పట్టివేతకి సామాజికంగా వచ్చేటటువంటి ఒకానొక ఫలితం కానీ అంతగా కనిపించట్లేదు. రెండో విషయం మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే చదువు అనేది కొన్ని స్కూల్స్ ఏవైతే లిస్టులో ఎంత ఇచ్చారో వాళ్ళు రిజల్ట్స్, ఫలితాలు కొంతమంది పిల్లల్ని అలాగా ఒత్తిడిలో పెట్టడం మూలాన ఏమవుతోందంటే ఏ పిల్లవాడు ఫ్రస్ట్రేషన్లో తనకి డిప్రెషను అది సరిగా చెయ్యలేక ఏ పక్కదారులు పడుతున్నాడో అనేటటువంటి ఒకానొక ఊహ, అవగాహన స్కూల్స్కి లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు కనీసం ఒక 10 మంది స్టూడెంట్స్ ఆ స్కూల్లో పాడైనా 10కి రేపు 20 అవుతారు, 20కి 40 అవుతారు. అది యాజమాన్యము, టీచర్సు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆఖరిగా నేను చూస్తున్నటువంటి మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు ఎవరెవరు మొదలు పెడతారని ఇందాక ఒక విధమైనటువంటి కేటగరైజేషన్ చేశారు. కొంత
ఎవరో ఒకరు దీనివల్ల ఒక్కసారి ట్రై చేస్తే బాగుంటుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది. ఆ మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసేవాడండి వాడు ఆల్రెడీ ఎఫెక్ట్ అయినవాడు. రెండవది ఆసుపత్రుల్లో డాక్టర్స్ చేస్తారండి. ఇది కూడా చాలా చూడవలసిన విషయం అండి. అసలు డాక్టర్స్ ఎంతోమంది దీనికి లోనయ్యారండి, డ్రగ్స్కి. చాలా హాస్పిటల్స్ రికార్డ్ చేశారు. నిజానికి 5 to 10% డాక్టర్స్ ఆర్ డ్రగ్ అబ్యూజ్ అని చెప్పారండి. అంటే అర్థం ఏంటంటే ఆ డ్రగ్స్ యొక్క అవైలబిలిటీ, ఆ డ్రగ్స్ నుంచి మనం తెలుసుకోవలసినటువంటి జాగ్రత్తల కన్నా ఇది ఏదో దీని నుంచి నేను ఒక సుఖం పొందుతున్నాను అనేటువంటి ఒక అపోహలో ఉన్నారు. నేను చిత్ర పరిశ్రమని గురించి అంతగా మాట్లాడడం వాళ్ళు సమాజంలో ఒక భాగమేనండి, అంతప్ప ఇంకేం లేదు. కాకపోతే ఏంటంటే ఆ వెండి తెర అనగానే పసిపిల్లవాడి దగ్గర నుంచి పెద్ద గృహిణి నుంచి వృద్ధుడు దాకా అట్రాక్ట్ అవుతాడండి. అది తప్పదండి. దాంతో ఏమవుతుందంటే అక్కడ ఒకానొక సంఘటనకి మూల కారణం మాదక ద్రవ్యం వల్ల వాడు చితికిపోవటం కన్నా వాడు పొందే ఆనందం ఓ డ్యాన్స్ చేస్తాడు ఏదో, దాంతో ఆహా ఇలాంటి ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అంటే ఇట్ విల్ హ్యావ్ బోత్ పాజిటివ్ మెసేజ్ అండ్ నెగటివ్ మెసేజ్ ఆల్సో. మీరు నమ్మకపోండి, నేను ఆసుపత్రికి వస్తున్న దారిలో ఎంతమంది పిల్లల్ని వెనకాల బుక్స్ బ్యాగు సినిమా హాల్కి వెళ్ళటం. నేను ఎంతమంది 10 గంటలకి పిల్లలు స్కూల్ బ్యాగ్ తీసుకొని సినిమాలకు వెళ్తున్నారంటే ఏమంటారు మీరు దీన్ని? అటు స్కూల్ పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, సమాజం పట్టించుకోవట్లేదు. అసలు మీరు స్కూల్ బ్యాగ్తో సినిమా హాల్లోకి రాకూడదని ఎందుకు చెప్పకూడదండి? దానివల్ల మీరు సమాజాన్ని పిల్లల్ని అందరిని ఆకర్షిస్తూ నువ్వు ఇది చెయ్యకూడదురా అంటే వాడికి ఆ పరిణితి ఇంకా ఉండదండి. కాబట్టి మనం ఈనాడు ఒక నియంత్రణతో ఉన్నటువంటి పద్ధతి, చక్కగా స్కూల్లో చదువుతో పాటు సంస్కారం ఇవ్వాలండి. అది ఇచ్చిన నాడే మన దేశం బాగుపడుతుంది. శ్రీధర్ గారు, పాఠశాల విద్యార్థులు అలాగే కళాశాల యువత ఈ మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా కుటుంబ పరంగా ఎలాంటి స్పష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎలాంటి స్వీయ నియంత్రణ దృఢచిత్తంతో ఈ రకాల మాదక ద్రవ్యాల నుంచి బయటపడవచ్చు? అంటే లైఫ్ వాల్యూ అనేది అర్థం చేసుకోవటం అండి. ఆ జీవితం అనేది ప్రతి జీవితానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. సో మనకి చిన్నప్పుడు ఇంతకుముందు జనరేషన్స్లో వచ్చేటప్పటికి తల్లిదండ్రులు లేకపోతే తాతల్లో కూర్చోబెట్టేసి ఇది లైఫ్, సొసైటీతో నువ్వు ఎలా ఉండాలి, లేకపోతే నువ్వు ఎలా మసులుకోవాలి, కొన్ని వాల్యూస్ నేర్పించడం ఉండేది. సో ఇప్పుడు ఎవరే బిజీలో వాళ్ళు డబ్బు సంపాదించేసి పిల్లవాడికి ఇస్తే కనుక చాలా గొప్పగా బతికేసేస్తాడని చెప్పేసి. యాక్చువల్లీ ఇవాళ సొసైటీలో ఆ పిల్లాడు పెద్ద చేసి సంపాదించుకోవడం పెద్ద కష్టమేం కాదు. 2 సంవత్సరాలు కష్టపడితే కనుక వీళ్ళ తండ్రి సంపాదించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించగలుగుతాడు. ఇవ్వాల్సిన డబ్బు కాదు, విలువలు ఇవ్వాలి. అలాగే కష్టపడే నేచర్ ఇచ్చినప్పుడు ఈ రోజు నేను కష్టపడితే వచ్చే సంతృప్తి ముందు డ్రగ్ వాడితే వచ్చే సంతృప్తి కనీసం కాలికోటి కూడా సరిపోదని చెప్పేసి వాల్యూ తెలిసిన రోజున ఎవరో డ్రగ్ జోలికి వెళ్ళరండి. సో కష్టపడటం రిమైనింగ్ ప్రయారిటీస్ అన్నీ మైండ్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డ్రగ్స్ కావచ్చు, ఇతర వ్యసనాలు కావచ్చు, చెడు అలవాట్లు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా పేరెంట్స్ కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, లేదా సొసైటీ కావచ్చు, ఫస్ట్ ఇలాంటి మంచి క్వాలిటీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. చిత్రసీమలో మత్తు బానిసలు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో నివారణ చర్యలకు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి పరిశ్రమ తరఫున చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు, మొత్తం సమాజం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు చొరవ చూపుతామని చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.